గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎందుకు జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చు? నేను మొదట కాంగ్రెస్ పార్టీ వాదినే. కొన్ని సంవత్సరాలు కేసీఆర్‌తో పనిచేశాను, కేటీఆర్‌తో పనిచేశాను. ఓల్డ్ సిటీ తీసుకుపోయి ఫస్ట్ మీటింగ్ నేనే పెట్టాను. అయినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత మరి మమ్మల్ని మర్చిపోవడం జరిగింది. ప్రొఫెసర్ అన్సారీ సాబ్ మేమంతా కలిసి ఒక ఉద్యమం నేపథ్యం ఉన్నోళ్ళం చేశాం. కానీ మమ్మల్ని మర్చిపోవడం మూలంగా మేము మరి దాని తర్వాత ఎటు తోచక అటు ఇటు తిరుగుతూ ఆర్పిఏ పార్టీలో నేను మైనార్టీ విభాగానికి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అదేవిధంగా కొన్ని సంస్థల్లో పనిచేస్తూ మరి కాంగ్రెస్కి మొన్ననే అక్టోబర్లో మన ఢిల్లీ పోయి మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్ సాబ్ తోటి నేను జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశాను. కానీ ఇప్పటిదాకా అయితే ఏ పదవి అనేది తీసుకోలేదు. ఎందుకంటే నాకు ముఖ్యం కేసీఆర్ని దించడం, ఆ తర్వాతే నాకు పదవి, నాకు అన్నీ అని ఒక కంకణం కట్టుకున్న మనిషిని. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఏదైతే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేను హనుమంత్ సాబ్ తోటి టచ్లో ఉన్నాను. ఈరోజు అఫీషియల్గా నేను ఈరోజు జాయిన్ అవ్వడానికి ఇక్కడ వచ్చాను. అదే ప్రణీత్, మా యొక్క వీళ్ళంతా నా మిత్రులు కాబట్టి మేమంతా కలిసి మూకుమ్మడిగా ఈరోజు ఇక్కడ మేము పెద్దలం జాయిన్ అవుతున్నాం. తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి కనీసం ఒక 15 నుంచి 20 వేల మందితోటి మళ్ళీ ఒక కార్యక్రమం అనేది నిర్వహిస్తాం. అది మైనార్టీలను కాంగ్రెస్లో తేవడం మా వంతు. కాబట్టి నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది.